జై శ్రీకృష్ణ అండి మీ అందరికి. నేను మీ నరేష్ని. లాస్ట్ వీడియోలో నేను ఏదైతే IZI 4K ఇది అన్బాక్సింగ్ ఏదైతే చేశానో దాని ఆపరేటింగ్ కూడా మీకు తొందరలోనే పెడతానని చెప్పేసి అన్నాను ఆల్రెడీ. సో అలాగే ఇప్పుడు దీని ఆపరేటింగ్ కూడా మొత్తం అది ఒకసారి ఎలా ఏంటని చెప్పేసి చూద్దాం ఒకసారి. సో ఇదైతే మన IZI 4K డ్రోన్ అండి. సో ఇక్కడ ఇదైతే మనమైతే బ్యాటరీ ఇన్సర్ట్ అయితే చేయాలి. బ్యాటరీ ఈ విధంగా బ్యాటరీ ఒకటి తీసుకుని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని బ్యాటరీ ఇన్సర్ట్ అయితే చేయాలి. ఇలా ప్రెస్ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ సో దీనికి మనకి దీని మీద ఆబ్స్టికల్ అవాయిడెన్స్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. మనకి ఏదైనా కానీ ఈ డ్రోన్ ఎగిరేటప్పుడు దీన్ని ఫ్లై చేస్తున్నప్పుడు ఏదైనా కానీ దీనికి అడ్డంగా కానీ వస్తే ఒక 5 meters డిస్టెన్స్ లో ఉండగానే ఇది అవాయిడ్ చేసేసి అక్కడికైతే ఇంక ముందుకి వెనక్కి ఏం వెళ్ళదు అనమాట. ముందుకైతే వెళ్ళదు. నువ్వు ఎంత ఆపరేటింగ్ చేస్తున్నా కానీ మనము ఇదైతే ముందుకు వెళ్ళదు. దీన్ని అయితే మనం ఈ పై నుంచి ఈ విధంగా ఇన్సర్ట్ అయితే చేయాల్సి వస్తుంది. జస్ట్ ఓన్లీ ప్రెస్ చేసి ఈ విధంగా అంతే, దట్స్ ఆల్. సో ఇప్పుడైతే డ్రోన్ అయితే రెడీ అయింది. ఈ విధంగా బటన్ ఒకటి ప్రెస్ చేయాలి. సో ఇప్పుడైతే డ్రోన్ రెడీ అయింది. అలాగే ముందు నుంచి మన కెమెరాకి డ్రోన్ స్టార్ట్ అయ్యే ముందే మనము గ్యాంబ్లర్ని ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇది కూడా రెడీ అయిపోతుంది. సో దీన్ని అయితే ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ రిమోట్ని అయితే మనం చూద్దాం. నెక్స్ట్ డ్రోన్ని ఈ విధంగా సేఫ్గా ప్లేస్ చేసిన తర్వాత మన రిమోట్ కంట్రోల్కి మన మొబైల్కి ఎలా ఇది ఆపరేటింగ్ చేయాలని చెప్పేసి అయితే చూపిస్తాను. సో ఈ మొబైల్కి వచ్చేసి మన ఈ కనెక్టర్ అనేది డివైస్ ఒక ఇచ్చుంటారండి. ఆల్రెడీ కనెక్టర్ ఇచ్చుంటారు మన ఈ మొబైల్కిను ఈ RC డివైస్కి కనెక్ట్ అవ్వడానికి. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత మనం అయితే దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఒక 20 seconds హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఈ అలో యాక్సెస్ అని చెప్పేసి కొన్ని యాక్సెస్ అడుగుతుంది. మనం ఓకే అని చెప్పేసి ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే ఈ యాప్ ఆల్రెడీ నేనైతే డౌన్లోడ్ చేసుకుని సైన్ ఇన్ చేసుకున్నాను ఆల్రెడీ. సో మీరు కూడా IZI Sky Pro అని చెప్పేసి ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్లో అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. దాన్ని కొద్దిగా సైన్ ఇన్ చేసుకొని చిన్న సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత దాని క్యాలిబ్రేషన్స్ కానీ అటు ఇటు చెప్పడాలు కానీ మనకైతే గైడెన్స్ ఇచ్చుంటారండి ఆల్రెడీ. దాని తర్వాత స్టార్ట్ ఫ్లయింగ్ అని చెప్పేసి సింబల్ ఒకటి ఉంటుందండి. స్టార్ట్ ఫ్లయింగ్. సో ఇలా స్టార్ట్ చేస్తే ఏదైతే చెప్తుందో ఇప్పుడు ఆప్టికల్స్ డిటెక్టెడ్ అని చెప్పేసి. సో ఇదేంటంటే మన ఏదైతే మన డ్రోన్ కి పైన మనం ఏదైతే పెట్టామో అది ఆల్రెడీ డిటెక్ట్ చేస్తూ ఉంది. అందువల్ల Obstacles detected. Please avoid them. అలాగే ఈ ఆప్షన్ లో మనకి రైట్ సైడ్ కార్నర్ లో ఒక బటన్ దగ్గర అయితే మనం ఈ విధంగా సింబల్ అయితే ఉంటుంది, ప్లే బటన్. అక్కడ మనం కానీ చేస్తే దీంట్లో బిగినర్ మోడ్ అని చెప్పేసి ఉంటుందండి. అది కంపల్సరీగా కొద్దిగా అంటే ఒక ట్రైనింగ్ అయ్యే వరకు కొద్దిగా దాన్ని సెట్టింగ్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలి. అలాగే గ్రావిటీ సెన్సార్, నెక్స్ట్ హైట్ ఎన్ని మీటర్స్ కావాలని చెప్పేసి మనం అయితే ఫీడ్ చేసుకోవచ్చు. నేనైతే సేఫర్ సైడ్గా 100 పెట్టుకున్నాను. రిటర్న్ టు హైట్ సెట్టింగ్ కూడా వచ్చేసి 30 meters వరకు పెట్టేసుకున్నానండి, అంటే మా రిటర్న్ టు హోమ్కి. అలాగే డిస్టెన్స్ లిమిట్ 100. క్యాలిబ్రేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందంటే హారిజంటల్ క్యాలిబ్రేషన్, కంపాస్ క్యాలిబ్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఏంటంటే కెమెరాని రొటేట్ చేసుకుంటూ మనం అయితే క్యాలిబ్రేషన్ అయితే చేసుకున్న తర్వాతే మనకి ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆబ్స్టికల్ అవాయిడెన్స్. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనకి ఏదైనా దానికి నేను ఏదైతే చెప్పానో ముందుగానే 5 meters డిస్టెన్స్లో ఏదైనా ఉంటే కానీ అది కవర్ చేసుకుని అక్కడ నుంచి ఏ యాక్షన్ అయితే ఉండదు డ్రోన్లోనే. నెక్స్ట్ RC సెట్టింగ్. ఈ RC సెట్టింగ్ ఏంటంటే గ్యాంబుల్ వీల్ సెన్సిటివిటీ అని చెప్పేసి అంటే మన కెమెరాకి రొటేట్ అవ్వడానికి ఎంత సెన్సిటివ్ ఉండాలి అని చెప్పేసి అయితే మనకి ఈ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి ఇవి. ఇంకా నెక్స్ట్
ఇది ఈ బటన్ వచ్చేసిందంటే మనకి పైకి ఫ్లై అవ్వడానికి, ఇది రిటర్న్ టు హోమ్ రావడానికి. సో ఇదేంటంటే దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అది చూద్దామండి. ఇది యాక్చువల్గా ఏదైతే మనకి దీంట్లో ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో 10 ఆటోమేటిక్గా అవే స్క్రీన్ షాట్స్ తీసేసుకొని మనకైతే డ్రోన్లో నుంచి మనకి రికార్డ్ అయితే అవుతుంది. ప్లస్ దీనికి వచ్చేసి ఒక 28 GB మెమరీ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు దాంట్లోనే. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం అది కూడా. సో ఇప్పుడైతే నేను కెమెరాని అయితే ఆ డ్రోన్ అయితే ఆన్ చేస్తున్నాను. Take off. Obstacles detected. Please avoid them. Obstacles detected. Please obstacles చూడండి, ఇప్పుడు ఆబ్స్టికల్ డిటెక్టెడ్ అని చెప్పేసి ఉంటుంది. మనం దానికి ఎదురుగా వెళ్తున్నాము. నేను డ్రోన్ పైకి ఫ్లై చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను కొద్దిగా అవాయిడ్ అవుతున్నాను. ఇప్పుడు మనం అయితే ఈ విధంగా అడ్డం పెట్టున్నాను కదా, ఆ సెన్సార్ అది యాక్టివేట్ చేసుకుంటా ఉంది. అక్కడి నుంచి అయితే ముందు కదలట్లేదు. నేను ఇక్కడ పెడుతున్నా, అదే నేను బయటకు వచ్చేస్తాను. చూసారా, ఇది చాలా బాగా పనిచేస్తుంది కదండి. ఇది ఆబ్స్టికల్ అవాయిడెన్స్ అయితే చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్దాం. పైకి డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత ఆప్షన్స్ అయితే చూద్దాం. అయిన తర్వాత దీంట్లో ఇప్పుడైతే ఈ ఆప్షన్స్లోకి వెళ్దాము. ఆప్షన్స్లోకి వెళ్తే దీంట్లో ఫాలో మీ ఆప్షన్ ఒకటి ఉంది, వే పాయింట్ ఒకటి ఆప్షన్ ఉంది, రాకెట్ మోడ్ ఉంది, నెక్స్ట్ డ్రోనీ ఆప్షన్ ఒకటి ఉంది, హెలెక్స్, ఈ విధంగా ఒక 10 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం దీంట్లో అన్నిటికీ ఒక్కొక్క దాన్ని ప్లే చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే సర్కిల్ వేద్దాం. సర్కిల్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అని చెప్పి కొడదాం. నెక్స్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఫోకస్ ఆన్ ద టార్గెట్ ఉంటుంది, దేన్ని టార్గెట్ చేయాలని చెప్పని. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ముందు సైడ్ ఉన్నది ఈ కెమెరా రొటేషన్ అండి, కెమెరా రొటేట్. ఇది వచ్చేసి కెమెరా రికార్డింగ్, ఇది వచ్చేసి ఫోటో రికార్డింగ్ అండి. ఇది ఫోటో షూట్ చేసేదానికి, ఇది వచ్చి కెమెరా రికార్డింగ్. ఇప్పుడైతే మన కెమెరాని డౌన్ సైడ్కి తిప్పుకుందాం. ఇప్పుడైతే మనకి డ్రోన్లో అయితే చూడండి మీరు కెమెరాని. ఇప్పుడు మేము టార్గెట్ పెట్టుకుంటున్నాం. మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో డ్రోన్ షాట్స్ అవి మొత్తం వచ్చేసి నేను వీడియో ఎండింగ్ లో కూడా ఆల్రెడీ అటాచ్ చేస్తాను. మన డ్రోన్ క్వాలిటీ కూడా ఎలా ఉంది, కెమెరా క్వాలిటీ అవన్నీ మీరు కూడా చూడొచ్చు. Position mode. సో అయిపోయింది. నెక్స్ట్ సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు బూమ్ ర్యాంగ్ దీన్ని కూడా నెక్స్ట్ పెడదాం. ఫోకస్ ఆన్ ద టార్గెట్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్. అలాగే దీంట్లో పానోరామా మోడ్ అని చెప్పేసి ఉందండి ఫొటోస్ కి. సో అవే ఆటోమేటిక్ గా తీసుకొని మనకైతే క్యాప్చర్ అని చెప్పేసి అయితే చూపిస్తా ఉంది. ఇంతకటి ఆప్షన్ లోనే వెళ్ళాను. సో అవే ఆటోమేటిక్ గా ఫొటోస్ అయితే తీసుకుంటా ఉంది. దీన్ని మళ్ళీ మన వీడియో ఎండింగ్ లో ఈ డ్రోన్ షాట్స్ అనేది కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మనం అయితే చూద్దాం ఒకసారి. ఇంకా దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బాగుందండి. నెక్స్ట్ వీడియోల నుంచి ట్రిప్ విత్ నరేష్ లో నెక్స్ట్ నావ నరసింహస్వామి టెంపుల్స్ లో నుంచి ఈ డ్రోన్ షాట్స్ అయితే యాడ్ అవుతాయి. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఈ డ్రోన్ కి మేమందరం కలిసి పెట్టుకున్న పేరు చిట్టి 2.0. ఎలా ఉంది పేరు చిట్టి 2.0? మీకైతే నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటాం. కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి. సో ఎలా ఉంటే ఏంటి అని చెప్పేసి అని చూద్దాం. కామెంట్స్ రూపంలో చెప్పండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ.